కార్యాలయంపై కేసీఆర్ గారి కార్యాలయం పైన చేసిన దాడి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఇక రకరకాల ముచ్చట్లు, ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు అయినట్టు రామరాజ్యం అని చెప్పని ఆయనకాయనే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ స్వకుచమర్దనం అని చెప్పని అంటారు సంస్కృతంలో. అట్లా చేసుకుంటే నేనే రాముడిని అని చెప్పని పోడుకుంటుంటాడు. ఇదే నానే రామరాజ్యం అంటే? ఇది రామరాజ్యం అంటావా రేవంత్ రౌడీ రాజ్యం అంటావా? చెప్పు నువ్వే. రామరాజ్యం అంటారా రౌడీ రాజ్యం అంటారా? ఇది నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నువ్వేనా గాంధీవా, జవహర్లాల్ నెహ్రూవా, సర్దార్ వల్లభాయ్ పటేల్వా? ఏందా నువ్వు? అసలు నీ ఫోటో పెట్టేది ఎందుకే నాకు అర్థం కాదు. ఇవాళకి కూడా మా ఖైరతాబాద్ నియోజకవర్గంలో పి జనార్దన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటారండి. ఇంటింటికి పోతే ఫోటో పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రేమతోటి గౌరవంతో. నోరిప్పితే అసెంబ్లీ లేదు, బయట లేదు, ఇంట లేదు, పచ్చిబూతులు మాట్లాడటానికి ఫోటో పెట్టుకొని నిన్ను చూసి బూతులు నేర్చుకోవాలనా జనాలు? ఇళ్లలో ఫోటోలు పెట్టుకోవడానికి, క్యాంప్ కార్యాలయంలో ఫోటోలు పెట్టుకోవడానికి? ఆర్ యూ బిహేవింగ్ లైక్ చీఫ్ మినిస్టర్? అయినా క్యాంప్ కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టుకోవాలని చెప్పి నేను ప్రోటోకాల్ ఉన్నదా? క్యాంప్ కార్యాలయము సెమీ రెసిడెన్స్, అది ఎమ్మెల్యే ఉండడానికి ఇచ్చినట్టుగా ఇల్లు, అది అక్కడ కూర్చొని ప్రజలను కలవడానికి, నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం అని చెప్పని ఏర్పరిచిన కార్యాలయం అది. దాంట్లో నా ఫోటో పెట్టలేదు, సిగ్గుండాల మాట్లాడటానికి. రేపట హైకోర్టు బిల్డింగ్ ఫౌండేషన్ వేస్తున్నారట, ఫౌండేషన్ స్టోన్. ఇటువంటి రౌడీ రాజకీయం చేసిన ఆయనట హైకోర్టుకు న్యాయ దేవాలయం అది. ఆ దేవాలయానికి ఫౌండేషన్ స్టోన్లో ఆయన కూడా పాల్గొంటాడట. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద జ్యుడిషియరీ ఆఫీసర్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ప్లీజ్ సోషల్ బాయ్కాట్ రేవంత్ రెడ్డి for his abusive language, for his rowdy indulgence. అటువంటి ఆయన చేతుల మీద హైకోర్టులు ఓపెన్ అవుతాయి. అటువంటి ఆయన పేరు మీద ముఖ్యమంత్రి అయితే కావచ్చుగాక. ఈ మే హ్యావ్ ఎ ప్రోటోకాల్, కాన్స్టిట్యూషనల్లీ లీగల్లీ ఈ మే హ్యావ్ ఎ రైట్, బట్ మోరల్లీ డజంట్ హ్యావ్ ఎ సింగిల్ రైట్. ఎప్పుడైతే కేసీఆర్ గారి కార్యాలయం పైన దాడి చేసిండో పరాకాష్ఠగా నిన్న బూతులు మాట్లాడితే ఏదేం పిచ్చి నాకు అర్థం కాదు. పొద్దున్న లేస్తే కేసీఆర్ 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 అని చెప్పని నిన్నటిదాకా బూతులు 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 మాట్లాడితే సహించినాం. ఇవాళ ఆఖరికి ఇంటి మీద పోయి దాడి చేసే ప్రయత్నం చేస్తావా? కర్రు కాల్చి వాత పెడతాం బిడ్డ అనుకుంటున్నామేమో. పోలీసులు, కాన్వాయిలు, సెక్యూరిటీ అని చెప్పని ఒక వ్యక్తిగా చాలు నువ్వు చేసిన ఈ దాష్టికాలకు నీకు కూడా తగిన గుణపాఠం చెప్పడానికి. డోంట్ ప్రొవోక్. దీన్ని ఒక పీస్ఫుల్ స్టేట్, ఇది దీన్ని ఒక వాయిలెంట్ స్టేట్గా దయచేసి మార్చొద్దని చెప్పిన రేవంత్ రెడ్డికి నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. పొద్దున్న లేస్తే డీజీపీ గారు మాకు కాకీ బుక్ అని మాట్లాడతారు. ఇదేనా కాకీ బుక్ అంటే? డీజీపీ గారు బుద్ధి చెప్పండి రేవంత్ రెడ్డికి, బుద్ధి చెప్పండి దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు. రాజ్యాంగం అంటోటున్నది, చట్టం అంటోటున్నది, దానికి లోబడి ఉండాలా అని చెప్పండి. చట్టాలు, రాజ్యాంగాలు అన్నీ బీఆర్ఎస్కు ఉండాలా? ప్రశ్నించే గొంతుకలకు ఉండాలా? రౌడీ లెక్క పనిచేస్తున్నటువంటి ఒక ఇవాళ రేవంత్ రెడ్డి అనుచరులకు మాత్రం, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మాత్రం ఏ చట్టాలు ఉండొద్దా? వాళ్ళ పేర్లు కాకి బుక్కులో రాయరా మీరు? ఐ అపీల్ టు డీజీపీ, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలా వెంటనే. ఎవడైనా సరే, అక్కడ ఎంత పెద్దోడైనా సరే, ఆడోళ్ళైనా మగోళ్ళైనా సరే, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా, వాళ్ళపైన తగిన రీతిలో కేసులు నమోదు చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైన కారణం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి భాషే, రేవంత్ రెడ్డి ప్రేరేపితమే. నోరు తెరిస్తే తొక్కుకుంటా పోతా, తొండలు లాగుల తొండలేస్తా, పేగులు దించుతా, కొడతా, సంపుతా అని చెప్పని రౌడీ భాష రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని, హోంమంత్రి కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నందుకే కొనసాగింపుగా ఇవాళ కార్యకర్తలు ఆయన మాట్లాడుతున్నాడు, మేము చేసి చూపెడతామని చెప్పని ఇవాళ కార్యకర్తలు ఇవాళ ఈ దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డారు. దీనికి ప్రధాన నిందితుడు, ద కాన్స్పిరేటర్ అండ్ ఇన్స్టిగేటర్ ఇది రేవంత్ రెడ్డి. అతని పైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పని నేను డీజీపీ గారిని కూడా కోరుతా ఉన్నా. అసలు విషయం చెప్తా రగన్న, 3 మున్సిపాలిటీలు ఓడిపోయింది బిడ్డడు, సిగ్గు లేదు, తలకాయ ఎడబెట్టుకోవాలనో తెలియదు. ఆయనకు ఎప్పుడో జరగవలసిన మున్సిపాలిటీ ఎన్నికలు వాళ్ళని అదిరించి బెదిరించి రెవెన్యూ అధికారులను, ఎంఆర్ఓలను, ఎన్నికల అధికారులను అందరినీ తుంగలో దొక్కి ఆగమాగం చేసి వాళ్ళను అంత అతలాకుతలం చేసినప్పటికీ కూడా గెలిచిన బిడ్డలంతా నికార్సుగా నిలబడ్డారు. జై కేసీఆర్ అన్నారు, జై బీఆర్ఎస్ అన్నారు. ఇవాళ క్యాతనపల్లిలో బీఆర్ఎస్ గెలిచింది.
ఇబ్రాహీంపట్నంలో బీఆర్ఎస్ గెలిచింది, ఖానాపూర్లో బీఆర్ఎస్ గెలిచింది. సిగ్గు లేకుండా ఇవాళ అటెన్షన్ను దారి తెప్పించడం కోసం అని చెప్పని ఇవాళ ఈ రకమైనటువంటి ఒక దాడికి పాల్పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆరు గ్యారంటీలను బొందబెట్టిండు, అడ్డగోలు దోపిడికి తెరలేపిండు, ఢిల్లీలకు గులాము లెక్క పనిచేస్తున్నాడు, కేరళ ఎన్నికలకు సంచులు మోస్తున్నాడు, ప్రశ్నించే గొంతుకలపైన దాడి చేస్తున్నాడు. తగుదనమ్మా అని చెప్పని కేసీఆర్ గారి పైన దాడి చేసిండు. మీ అందరికీ తెలుసు, హేట్ స్పీచ్ బిల్ అని పెట్టిండు. హేట్ స్పీచ్ బిల్ అంటే ఏంటి? ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించినా, నిలదీసినా, ప్రభుత్వాన్ని ఏ రకంగానైనా మీరు చేసిన తప్పును కనుక గట్టిగా ఎత్తి చూపినట్టయితే ఇది హేట్ స్పీచ్ అని చెప్పని డిసార్మనీ అని ఒక అడ్డమైన వర్డ్ అండ్లబెట్టి ఆ బిల్లు పట్టుకొచ్చిండు. దీన్ని ఏమంటారు రేవంత్ రెడ్డి చెప్పమరే? క్యాంపు కార్యాలయం పైన దాడి చేయటాన్ని హేట్ యాక్ట్ అంటారా కాదా చెప్పండి. ఇఫ్ హేట్ స్పీచ్ ఇస్ ద క్రైమ్, హేట్ యాక్ట్ ఎందుకు క్రైమ్ కాదు చెప్పండి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ చిల్లర మల్లర షేకాలు చేసి అదేదో గొప్పతనం సాధించిన అని చెప్పని రేవంత్ రెడ్డి గారు సంకలు గుద్దుకోవచ్చు, లేకపోతే నీ వంది మావదులు నీకేమైనా సంకలు గుద్దుకొని నీకు సంతోష పెట్టవచ్చు, కానీ ఇంతకింత తగిన మూల్యం చెల్లిస్తారు మీరు. యూ హ్యావ్ నో రైట్ టు డిస్ట్రాయ్ ద పీస్ ఆఫ్ తెలంగాణ అండ్ యూ హ్యావ్ నో రైట్ టు అటాక్ ద ఫాదర్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ వీధి రౌడీ పనులు, ఈ చిల్లర రౌడీ పనులు బంద్ చేయాలా అని చెప్పని రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎవరైతే దాడి చేసిండ్రో వాళ్ళందరిపైన కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పని డీజీపీ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, గవర్నర్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దిస్ ఇస్ ద లాలెస్నెస్ ఇన్ తెలంగాణ. కొత్తగా వచ్చిన కానీ ఆయనకు పూర్తిగా తెలియదు. దిస్ ఇస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఆయనకు పూర్తి సమాచారం పోతుందో పోదో నాకు తెలియదు, ఎవరు చెప్తారో చెప్పారో నాకు తెలియదు, కానీ మీడియా వాళ్ళని కొంచెం రాస్తే మీ గవర్నర్ గారు తెప్పించుకోవాలని చెప్పని గవర్నర్ గారికి అప్పీల్ చేస్తున్నా. మీడియా వాళ్ళకు కూడా ఆయనకు అర్థమయ్యేటట్టు రాయండి అని చెప్పి కోరుతున్నాను నేను. గవర్నర్ గారు రుద్రరాష్ట్రం లెక్క ఉండకుండా జరుగుతున్నటువంటి ఒక లాలెస్నెస్ను తప్పనిసరిగా అరికట్టేటువంటి ఒక చర్యలు చేపట్టాలా అని చెప్పని గవర్నర్ గారిని కోరుతా ఉన్నాను, డీజీపీ గారిని కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డికి మాత్రం తప్పనిసరిగా కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ రౌడీ రాజకీయం గనక బంద్ చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేసీఆర్ గారు ఒక సూర్యుడు లాంటోడు. అతని పైన ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడినావు, అవమానపరిచినావు, ఆత్మ ఆయన ఘోషించే విధంగా ఇష్టం వచ్చిన ఆరోపణలు చేసినావు. ఎన్ని చేసినా కానీ ఆయన పాపం భరిస్తూ వచ్చినాడు. ఆఖరికి వాళ్ళ ఇంటి మీద దాడి చేసే ప్రయత్నానికి దిగదారు. ఎంత నీచానికి దిగదారు రేవంత్ రెడ్డి గారు? మీరు ఎంత నీచానికి దిగదారు ఇవాళ నువ్వు? 14 ఏళ్ళు కొట్లాడి కడుపు కట్టుకొని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పైన ఇంటి పైన దాడి చేస్తావా? ఇదా ప్రభుత్వంలో కూర్చొని నువ్వు కేసీఆర్ గారికి ఇచ్చేటువంటి ఒక సన్మానం, గౌరవం, రివార్డ్? మాటలతో పోయినా ఇవాళ చేతుల దాకా తీసుకొచ్చినావు. ఎక్కడి దాకా తీసుకుపోతావు ఈ చిల్లర రాజకీయాన్ని, ఈ రౌడీ రాజకీయాన్ని, రాక్షస రాజకీయాన్ని అని చెప్పని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ సమాచారం నాకు పూర్తి తెలియదన్న, బట్ 3 గెలిచినట్టే. మేము 3 మోరల్గా గెలిచినట్టే, నిజంగా కూడా గెలిచినట్టే. రేవంత్ రెడ్డి అడ్డదిడ్డం పడతా ఉన్నాడు, అధికారులను అడ్డం పెట్టుకొని, ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మేము